హాయ్ ఫ్రెండ్స్, మనం హోమ్ ప్రాబ్లం చేస్తున్నాం కదా. దానిలో ఇప్పుడు చెప్పే ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్స్ చెప్తాను. అవి చాలా ఇంపార్టెంట్ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్కి. ఓకే, ఫైనల్ ఎగ్జామినేషన్కి అవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ 3 ఖచ్చితంగా నేర్చుకుని వెళ్ళాలి. ఓకే, నో ఇప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి ఈ ప్రాబ్లం అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ సొల్యూషన్ ఏమిచ్చారు, గివెన్ దట్ ఓకే, మనం ఏదైతే ఇచ్చారో అది రాస్తున్నాం. ఫస్ట్ ఇంటిగ్రల్ cos to the power of 3x sin to the power of 3x dx ఇలా ఇచ్చారు. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా రాసుకోవాలంటే ఇప్పుడు టీ అనేది రాయాలి మనం. టీ ఓకే, టీ అనేది మనం రాయాలి. పవర్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. నేను ఈ మెథడ్లో ఏం చెప్పాను, ఏ నెంబర్ అయితే బిగ్ నెంబర్ ఉండిద్దో, ఇప్పుడు 3 6 ఉందనుకో, 6 అనేది బిగ్. ఇక్కడ ఏంటి, రెండు ఒకేలాగా ఉన్నాయి. అంటే నువ్వు కాస్ అయినా తీసుకోవచ్చు, సైన్ అయినా తీసుకోవచ్చు. ఓకే, నేను ఏం తీసుకుంటానంటే కాస్ తీసుకుంటా, కాస్ ఎక్స్. ఓకే, దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తున్నా. నేను చెప్పాను దీని తర్వాత ఎన్ని స్టెప్పులు రాయాలి, 3 స్టెప్పులు ఉంటాయి. ఓకే, ఇది కంపేర్ చేసేది కాస్ టు ది పవర్ ఆఫ్ ఎంఎక్స్ sin to the power of nx dx. దీంతో కంపేర్ చేయాలి. m వాల్యూ రాయాలి, n వాల్యూ రాయాలి. m వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అని చెప్పాలి. ఏది పెద్దది ఏది చిన్నది అని చెప్పాలి. ఓకే, ఇక్కడ ఏంటి కండిషను, m ఈజ్ ఈక్వల్ టు n, రెండు ఈక్వలే. ఇది కండిషన్. ఆ కండిషన్లో మనం ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేది ఇంపార్టెంట్. ఓకే, రెండు ఈక్వల్ అవుతే ఏదో ఒకటి టీ అనుకున్నాం. ఓకే, నేను ఏమనుకున్నాను, కాస్ ఎక్స్ని టీ అనుకున్నా. అయితే డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేట్ ఓకే విత్ రెస్పెక్ట్ టు ఈ ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తున్నప్పుడు d by dx of t is equal to d by dx of cos x. Okay, d by dx of t, d by dx of cos x, dt by dx, dt by dx is equal to cos x కి డిఫరెన్షియేషన్ ఏంటి, మైనస్ సైన్ ఎక్స్, మైనస్ సైన్ ఎక్స్. cos x డిఫరెన్షియేషన్ ఏంటి, మైనస్ సైన్ ఎక్స్. దెన్ నాకు dt కావాలి. dt కావాలంటే ఏంటి, మైనస్ సైన్ ఎక్స్. ఇది డివిజన్లో ఉంది. ఓకే, ఇదేంటిది, ఇది డివిజన్లో ఉంది. అటైపు వెళ్తే మల్టిప్లికేషన్ అయ్యింది. ఇప్పుడు ఈ మైనస్ కూడా ఇటు తీసుకొచ్చేయచ్చు. మైనస్ dt సైన్ ఎక్స్ డిఎక్స్. ఓకే, అర్థమైందా. ఇప్పుడు ఇంటిగ్రల్ cos to the power of 3x sin to the power of 3x dx. ఇది నేను టీ ఏమనుకున్నాను, కాస్ అనుకున్నాను కాబట్టి ఇది ఇలాగ వదిలేసి cos to the power of 3x ఇలాగ పెడుతున్నాను. దాని తర్వాత sin to the power of 3xని ఎలా రాయొచ్చు అంటే sin to the power of sin square x into sin x అని రాయొచ్చు dx. ఇప్పుడు నాకు తెలుసు ఫ్రమ్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియో సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ నేను సైన్ స్క్వేర్ ఎక్స్ ఫామ్లో తీసుకొస్తాను. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాయాలి. ఇప్పుడు చూడండి, కాస్ టు ది పవర్ ఆఫ్ 3x సైన్ స్క్వేర్ ఎక్స్ని ఎలా రాయొచ్చు, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాస్తున్నాం, sin x dx. ఓకే, దెన్ ఇప్పుడు నేను ఏమనుకున్నాను, కాస్ ఎక్స్ని టీ అనుకున్నా. టీలో మనం మార్చుకుందాం, టీ క్యూబ్ 1 మైనస్ టీ స్క్వేర్. sin x dx అంటే ఏంటి, ఇక్కడ రాశాను sin x dx అంటే మైనస్ dt. ఈ మైనస్ బయటపడద్దు, మైనస్ ఇంటిగ్రల్ t to the power of 3 into 1
t to the power of 3 minus t to the power of 3 into t to the power of 2. Bases are equal, power should be added 5. Okay, dt. Then minus తీసుకుని separate చేద్దాం. Minus of integral t to the power of 3 dt minus of minus plus integral t to the power of 5 dt. Okay, then minus t to the power of 3 plus 1 by 3 plus 1 plus t to the power of 5 plus 1 by 5 plus 1. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో నుంచి నేను ఫార్ములా చెప్పుకుంటానే వస్తున్నాను కదా, మళ్ళీ ఫార్ములా రాస్తాను చూడండి. ఏంటిది, ఇదే ఫార్ములా ఉంది, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్. ఇక్కడ ఎక్స్ ఏంటి టీ, ఎన్ ఏంటి 3, ఇక్కడ ఎక్స్ ఏంటి టీ, ఎన్ ఏంటి 5. అలా నేను ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను చూడండి. ఏంటి ఫార్ములా, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశాను అంతే. మైనస్ టీ టు ది పవర్ ఆఫ్ 4 బై 4 ప్లస్ టీ టు ది పవర్ ఆఫ్ 6 బై 6 ప్లస్ సి. టీ అంటే ఏంటి, కాస్, మైనస్ కాస్ టు ది పవర్ ఆఫ్ 4x బై 4 ప్లస్ కాస్ టు ది పవర్ ఆఫ్ 6x బై 6 ప్లస్ సి. ఓకే, ఇప్పుడు ఇది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పవర్ ఈజ్ 5, 2 5లు ఉన్నప్పుడు ఏం చేయాలి, 2 5s. ఓకే, ఎలా రాస్తాము ఏంటి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సొల్యూషన్ గివెన్ దట్ ఏమి ఇచ్చారు, ఇంటిగ్రల్ sin to the power of 5x cos to the power of 5x dx. అవునా, ఇంటిగ్రల్ sin to the power of 5x cos to the power of 5x dx రెండు ఈక్వల్. m is equal to 5, n is equal to 5. Then therefore m is equal to n. ఇదే ఫార్ములా ఉంది, తెలిసిన ఫార్ములా ఉంది. ఏ ఫార్ములా ఉంది, sin to the power of mx cos to the power of nx dx ఫార్ములా ఉంది. ఓకే, దెన్ మనం ఎలా రాయాలి అనేది ఇంపార్టెంట్. ఇక చూడండి, టీ ఏమనుకోవాలి, ఏదన్నా అనుకున్నాం, ఏదో ఒకటి. ఏమనుకుంటానంటే టీ సైన్ అనుకుంటా, సైన్ ఎక్స్. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమైంది, డి బై డిఎక్స్ ఆఫ్ టీ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్. అవునా, సైన్ ఎక్స్ డిటి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ కంటే కాస్ ఎక్స్ డిటి కావాలి, మనకి డిటి కావాలి కదా, కాస్ ఎక్స్ డిఎక్స్. కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి, డిటి. నో ఇంటిగ్రల్ sin to the power of 5x cos to the power of 5x dx. అయితే ఇప్పుడు మనం సైన్ అనుకున్నాం కదా, టీ సైన్ ఇలాగ పెట్టేసి కాస్ టు ది పవర్ ఆఫ్ 5xని ఎలా రాయాలి అనేది ఇంపార్టెంట్. ఎలా రాస్తానంటే ఇక్కడ చూడండి, కాస్ టు ది పవర్ ఆఫ్ 5x ఎలా రాయొచ్చు అంటే cos square x cos to the power of 4 అవుతుంది. దాని తర్వాత దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం ఇలా రాసుకోవచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అయితే 4 వస్తుంది. దాని తర్వాత ఇంకో కాస్ ఉండిద్ది, కాస్ ఎక్స్ని ఇక్కడ రాస్తాం. ఈ స్టెప్ అర్థమైందా, అర్థం కాలే ఇంకోసారి ఏనండి. ఎలా రాస్తానంటే ఇక్కడ చూడండి, కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, అప్పుడు కాస్ టు ది పవర్ ఆఫ్ 4x అయింది. అవునా కదా, అయితే దీన్ని ఇది చూసారా, ఇది ఉంది చూసారా, దీన్ని ఎలా రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ హోల్ స్క్వేర్ అని రాయొచ్చా. అయితే
కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటి? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ కదా, కాస్ ఎక్స్. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమవుతుంది. మళ్ళీ ఇంకోసారి చూడండి, యూ కెన్ అండర్స్టాండ్ మోర్ క్లియర్లీ. ఓకే, ఇంకోసారి చూడాల్సిందే, ఎందుకంటే కొంతమందికి అర్థం అవుతుంది, ఇంకో కొంతమందికి అర్థం కాదు. కాబట్టి ఇక్కడ రాయొచ్చు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ కాస్ ఎక్స్, అది రాస్తా, ఇవి రాశాను. ఓకే, నౌ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో మార్చుకోవచ్చు కదా, ఇవన్నీ సైన్లు. కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే డిటి అని రాస్తాం. ఇంటిగ్రల్ టీ టు ది పవర్ ఆఫ్ 5, ఓకే, 1 మైనస్ టీ స్క్వేర్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి? డిటి రాస్తాం కదా. అయితే ఇక్కడ స్క్వేర్ ఉంది. ఇప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది మనకి. ఇది ఎలా ఉందంటే ఏ మైనస్ పి హోల్ స్క్వేర్, ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, ఇలాగని రాయొచ్చు. మెయిన్గా ఎలా రాస్తారంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అని రాస్తారు. ఇలా రాసుకున్నాం. ఓకేనా? ఇంటిగ్రల్ టీ టు ది పవర్ ఆఫ్ 5. ఇప్పుడు దీన్ని ఎలా ఉంది? ఇది ఏ, ఇది బి. ఏ ఏంటి? 1, బి ఏంటి? టీ స్క్వేర్. దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి, దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ ఏంటి? 1 స్క్వేర్ మైనస్ 2 ఏ ఏంటి? 1 టీ స్క్వేర్, ఇది ఇంటూ ప్లస్ బి ఏంటి? టీ స్క్వేర్ హోల్ స్క్వేర్. అప్పుడు ఏమైంది? 1 మైనస్ 2t స్క్వేర్, ఓకే, ప్లస్ టీ టు ది పవర్ ఆఫ్ 4. అవునా? అదే రాయాలి ఇక్కడ. 1 మైనస్ 2t స్క్వేర్ ప్లస్ టీ టు ది పవర్ ఆఫ్ 4 డిటి. ఇప్పుడు దీన్ని లోపల తీసుకెళ్ళాలి, అవునా కదా? టీ టు ది పవర్ ఆఫ్ 5 ఇంటూ 1 టీ టు ది పవర్ ఆఫ్ 5 మైనస్ 2 ఇంటూ టీ టు ది పవర్ ఆఫ్ 5 ఇంటూ టీ టు ది పవర్ ఆఫ్ 2 ఏమైంది? బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. టీ టు ది పవర్ ఆఫ్ 7 అవుతుంది. ప్లస్ టీ టు ది పవర్ ఆఫ్ 5 ఇంటూ టీ టు ది పవర్ ఆఫ్ 4 ఏమవుతుంది? టీ టు ది పవర్ ఆఫ్ 9 అవుతుంది డిటి. ఇప్పుడు దేనికి దానికి విడిగా రాసుకోవాలి. దేనికి దానికి విడిగా రాసుకుంటే ఇంటిగ్రల్ టీ టు ది పవర్ ఆఫ్ 5 డిటి మైనస్ ఇంటిగ్రల్ 2 బయట పెడుతున్నాను, టీ టు ది పవర్ ఆఫ్ 7 డిటి ప్లస్ ఇంటిగ్రల్ టీ టు ది పవర్ ఆఫ్ 9 డిటి. మనకు ఒక ఫార్ములా తెలుసు కదా. ఏ ఫార్ములా తెలుసు? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్. ఫార్ములా ఏంటి? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. ఆ ఫార్ములాలో రాసుకోవాలి. టీ టు ది పవర్ ఆఫ్ 5 ప్లస్ 1 బై 5 ప్లస్ 1 మైనస్ 2 టీ టు ది పవర్ ఆఫ్ 7 ప్లస్ 1 బై 7 ప్లస్ 1 ప్లస్ టీ టు ది పవర్ ఆఫ్ 9 ప్లస్ 1 బై 9 ప్లస్ 1 ప్లస్ సి టీ టు ది పవర్ ఆఫ్ 6 బై 6 మైనస్ 2 టీ టు ది పవర్ ఆఫ్ 8 బై 8 ప్లస్ టీ టు ది పవర్ ఆఫ్ 10 బై 10 ప్లస్ సి. ఇంకా సింప్లిఫై చేయాలనుకో, ఇది 1 ఇది 4. ఓకే, ఇలా మనం సాల్వ్ చేయాలి ఈ క్వశ్చన్ని.